మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ బాత్రూమ్ వీడియోల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. హాస్టల్ వార్డెన్ సహా 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో 12 మొబైల్స్ ని పోలీసులు సీజ్ చేశారు. పలు ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుపై ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. సిఎంఆర్ కాలేజ్ ఘటన పైన ఆ దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినటువంటి ఆధారాలను సేకరించారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ యొక్క రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న పెద్ద ఎత్తున సిఎంఆర్ కాలేజ్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆ బాత్రూమ్ పైన ఉన్నటువంటి వెంటిలేటర్ పైన వేలి ముద్రలు, అదేవిధంగా ఎవరైతే 7గురు అనుమానితులను స్వాధీనం చేసుకున్నారో ఆ ఫోన్స్, అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అందులో ఏమైనా వీడియోలు ఉన్నాయా, అదేవిధంగా ఈ వేలి ముద్రలు ఎవరి, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 7గురు ఎవరైతే అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారో ఆ అదుపులోకి తీసుకున్నటువంటి వేలి ముద్రలకి ఇవి సరి చూసుకుంటారు. అందులో భాగంగా ఆ వేలి ముద్రలు ఈ వేలి ముద్రలతో సరిపోతున్నాయా లేవా అనేది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచే రిపోర్ట్ రావాలి. ఈ యొక్క నేపథ్యంలో వేగవంతంగా దర్యాప్తునైతే ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికెక్కడ కాలేజ్ లో దొరికినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 1-2 రోజుల్లోనే ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయి. అందులో భాగంగానే ఎవరు అనుమానితులు ఎవరైతే ఆరోపిస్తున్నారో అందులో భాగస్వామ్యం ఉందా లేదా అనేది కూడా ఒక నిర్ధారణ అయితే తెలుస్తుంది. మొత్తానికైతే వీడియోలు తీసిరని విద్యార్థులు చెప్తున్నారు. ఆ ఫోన్లను కూడా, అనుమానితుల ఫోన్లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అదేవిధంగా వేలిముద్రలను కూడా సేకరించారు. 1-2 రోజుల్లో ఇవన్నిటి కూడా విషయాలపైన అన్నిటి కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. రాజిరెడ్డి, ఇటు పలు ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇది గర్ల్స్ హాస్టల్లో అంటే వీడియోస్ తీయడానికి ఎవరి మీద డౌట్ వచ్చే, అంటే ఎవరి మీద డౌట్ అన్నా ఉండే అంటే సమాచారం ఏమన్నా ఉందా మీకు? ఆ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 7గురు పైన ముఖ్యంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళు వింత ప్రవర్తన చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వీడియోలు తీశారు. వాళ్ళు బ్లాక్ మెయిల్ ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాము. మేనేజ్మెంట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే వాళ్ళపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఎంప్లాయీస్ ఉండడం ఏంటి అనేది కూడా విద్యార్థినులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న వచ్చినటువంటి విద్యార్థి సంఘం నేతలు కూడా గర్ల్స్ హాస్టల్లో జెంట్స్ తోని పనిచేయడం ఏంటి అనేది కూడా ఫైర్ అయ్యారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదే అంశం పైన ఎవరైతే ఆ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి 7గురు పైనే ముఖ్యంగా విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ముందుకును ఇప్పటికీ వింత ప్రవర్తన చేస్తున్నారు, వింతగా చూస్తున్నారు, వింతగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా విద్యార్థినులు వాపోయారు. ముఖ్యంగా ఈ 7గురు అనుమానితుల పైనే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. వాటి యొక్క వేలిముద్రలు తీసుకున్నారు, వాళ్ళని ఫోన్లు సీజ్ చేశారు. ఈ హాస్టల్ లోపల ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజిరెడ్డి, మొత్తానికి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు మొత్తానికి ఏమంటున్నారు? తల్లిదండ్రులు అయితే మేము లక్షలు పెట్టి ఒక మంచి విద్య రావాలి, మంచి సంప్రదాయం ఉంటుంది, విద్య నేర్చుకోవాలి, గొప్ప విద్యార్థులుగా ఉండాలనే ఉద్దేశంతోనే సిఎంఆర్ కాలేజ్ లో జాయిన్ చేయించాము. ఇక్కడైతేనే ఈ కాలేజ్ లో చదువుకుంటేనే మా విద్యార్థుల జీవితాలు, మా పిల్లల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఇక్కడే చదివించాము. కానీ ఇక్కడ చూసే వరకు ఇలాంటి వికృత శాస్త్రాలు ఈ కాలేజ్ లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది చేస్తుంది. ఇకపైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బంగారు భవిష్యత్తు అవుతుంది మా పిల్లలనే ఉద్దేశంతోనే ఈ హాస్టల్లో ఈ కాలేజ్ లో జాయిన్ చేయించాం. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి విచిత్రంగా వింతగా ఉంది. ఇలాంటి విచిత్రమైన వింత పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎవరైతే ఇవన్నీ చేశారో, వీడియోలు ఎవరైతే చేశారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. సీరియస్ గా చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇంకో
సారి మిగతా కాలేజ్ లో కూడా హాస్టల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యా, రాజిరెడ్డి, ఫైనల్ గా హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే హాస్టల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆ డైరెక్టర్, హాస్టల్ సంబంధించి కాలేజ్ సంబంధించినటువంటి డైరెక్టర్ మాట్లాడారు. ఇది ఈ ఘటనలు జరగడం బాధాకరము, ఇలాంటి ఘటనలు జరుగుతాయని కూడా మేము భావించలేదు. ఈ ఘటన అయితే మాకు చెలించి వేస్తుంది, బాధాకరము. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ప్రీతిని తొలగించాలనేది కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రీతికి ఎన్నిసార్లు ఈ అంశం చెప్పినా గానీ ఆమె పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు అంశం కూడా విద్యార్థులు స్పష్టం చేశారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ సంఘటన దురదృష్టకరము, బాధ్యులు ఎవరినైనా కూడా కఠినంగా శిక్షించవలసింది అనేది కూడా హాస్టల్ సంబంధించినటువంటి, కాలేజ్ సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్పారు. కానీ మొత్తానికి మేనేజ్మెంట్ పక్షాన ఉన్నటువంటి సిఎంఆర్ మల్లారెడ్డి గాని, అతని కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే లేదు. వాళ్ళు ఎవరు అయితే ఇంతవరకు స్పందించలే. హాస్టల్ కు కాలేజీ సంబంధించిన మాత్రం డైరెక్టర్ మాత్రమే ఒకరే స్పందించారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.